హీరో విశాల్ కి ఏమైంది? ఆయనకేమైంది? బాగానే ఉన్నారు కదా, పైగా యాక్షన్ హీరో. ఇప్పటికీ ఫైట్లు గట్రా బాగానే చేస్తుంటారు కదా అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు విశాల్ చూస్తే షాక్ అవడం కాదు, అంతకు మించి అవుతారు. అసలు ఇంతకీ విశాల్ కి ఏమైంది? ఇప్పుడు ఆయన గుర్తు పట్టలేని విధంగా ఎందుకు మారిపోయారు? తన లేటెస్ట్ ఫిలిం మదగజరాజ సినిమా ఈవెంట్ లో విశాల్ చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఏమైంది విశాల్ కని ఆరా తీస్తున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగువాడైన విశాల్ తమిళ ఇండస్ట్రీ సినిమాలతో బిజీగా ఉన్నారు. తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. పొలిటికల్ సినీ స్టాండ్స్ తో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. కనీసం ఇప్పుడు ఆయన నిలబడలేకపోతున్నారు. విశాల్ అంటే ఎనర్జెటిక్ గా ఉండడమే గుర్తొస్తుంది. కొన్నేళ్ల నుంచి కూడా విశాల్ కేర్ ఆఫ్ మాస్ యాక్షన్ సినిమాలే, పైగా ఫైర్ బ్రాండ్ కూడా. సినిమాలోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు ఈ హీరో. కానీ ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూసేయండి. ஓபன் பண்ணி பாரு, இவரு தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. విశాల్ సార్ பாடவே கூடாது வாழ்க்கையில. చూస్తున్నారు కదా ఇప్పుడు విశాల్ని ఎలా ఉన్నారో. నెల రోజుల క్రింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్ గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు. అసలు ఎందుకు విశాల్ ఇలా అయిపోయారు అనేది ఫ్యాన్స్ కి కూడా అర్థం కావడం లేదు. అసలు ఏమైంది మా హీరోకి అంటూ అంతా ఆశ్చర్యపోవడం తప్ప ఎవరికీ సమాధానం దొరకట్లేదు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు విశాల్. తాజాగా మదగజరాజ ఆడియో లాంచ్ కు వచ్చారు విశాల్. ఇది 12 ఏళ్ల క్రితం సినిమా. సుందర్ సి తెరకెక్కించిన మదగజరాజ 2013లోనే విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాలతో పుష్కర కాలంగా వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 12న విడుదల కాబోతోంది. విశాల్కు జోడీగా ఇందులో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ నటించారు. ఈ సినిమా ఆడియో లాంచ్ తో విషయాలు చూసి అంతా షాక్ అయ్యారు. వణుకుతూ మాట్లాడమే కాదు, కనీసం నిలబడేందుకు కూడా శక్తి కనపడలేదు ఆ మనుషులు. అయితే హై ఫీవర్ కారణంగానే ఇలా ఉన్నారంటూ వార్తలు వస్తున్నా అసలు విషయం మాత్రం అది కాదని అర్థమవుతోంది.